చాలా బాగుంటుంది. లైక్ నాకు ద యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అంతా చాలా నచ్చింది. బీజిఎం వాజ్ గ్రేట్, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇట్స్ చాలా బాగుంటుంది అనమాట. ర్యాంపేజ్ ఆబ్వియస్లీ బాలయ్య బాబీ డియోల్ దానికన్నా బెటర్ లైక్ కాన్సెప్ట్ నాకు తెలియదు. ఎందుకంటే ఐ న్యూ బాలయ్య వాజ్ ఇన్ దిస్ మూవీ ఆబ్వియస్లీ, కానీ బాబీ డియోల్ ఉన్నాడో నాకు తెలియలేదు. సో తన రివీల్ వచ్చినప్పుడు ఫుల్ అరిచి గొంతు పోయింది నాకైతే. ఎమోషన్ ఏం లేదు, నాన్ స్టాప్ చంపుతున్నారు. సో ఇట్స్ గ్రేట్. ఐ మీన్ యాక్షన్, చిన్న పాప క్యారెక్టర్ చాలా బాగుంది అనమాట. అమేజింగ్. కూర్చుని వీడియోలు తీస్తున్నాను, చూసుకోవచ్చు, చాలా బాగుంది. అమేజింగ్. అదే ఒక సో దర్స్ 3 విలన్స్, అందరినీ డిఫరెంట్గా చంపుతారు. అది చాలా బాగుంటుంది. బీజిఎం వాజ్ గ్రేట్, చాలా బాగుంది. ఇక్కడ కూడా అసలు ఎక్కడ తగ్గలేదు సినిమా. అండ్ తమన్న గారు ఇచ్చిన బీజిఎం అయితే మాత్రం ఐమాక్స్లోనే 2-3 బాక్సులు షేక్ అయిపోతున్నాయి, బురుబురులు ఆడిపోతున్నాయి. ఆయన ముందే చెప్పాడు ఏదైనా రిపేర్లు ఉంటే చేయించుకోండి. ఎందుకంటే అది నా బాలయ్య బాబు గారికి ఈయనకున్న కనెక్షన్ ఏంటో తెలియదు, కానీ మరి మ్యాథ్స్ నో చేస్తే కొడతాడో ఏంటో తెలియదు, కానీ అసలు పిచ్చెక్కిచ్చేసాడు. అండ్ డైలాగ్ వర్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆడియన్స్ అంటే వీళ్ళు కొంతమందే చూడాలి, బాలయ్య బాబు ఫ్యాన్సే చూడాలని ఏం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. అండ్ ఓర్వశీ సాంగ్ దిబిడే సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే నాకు తెలిసి ఒక 2-3 సినిమాలు ఒప్పుకోదు అమ్మాయి, ఎందుకంటే వాయించి పాడేశాడు, దిబిడిని వాయించేశాడు. అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ బాలయ్య బాబు గారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బాలయ్య బాబు గారు ఫైట్ అన్నా, మా అన్న మీద ట్రోల్స్ జరుగుతున్నాయి, మా అన్నని కాపాడండి. నాకు ఫోన్స్ వస్తున్నాయి, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అన్నా అన్నా సినిమా చూసానన్నా, ఏమైంది చెప్పు. చూసిన తర్వాత ఏమైంది? నాకు కింద మీద దబిడి సినిమా గుర్రం మీద ఎక్కి సింహం తోలనట్టు ఉందన్న. ఇప్పటికీ 30 సంవత్సరాలుగా బాలకృష్ణ ప్రతి సంక్రాంతిలో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అది కాదన్నా. బాలకృష్ణ ఇంకో మీడియా ముఖంగా చెప్తున్నా, ఒక్కటే మాట, ఇప్పటి వరకు బాలయ్య బాబు 1000 కోట్లు కొట్టలేదు. ఇప్పుడు కొడతాడు. 1000 కాదు, 1000 కాదు, నేను చెప్తా, నేను చెప్పి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా బాలకృష్ణ కొడతాడు. 1,00,000 కాదు, 1,50,000 కోట్లు కలెక్షన్స్ వచ్చిన తర్వాత మిగతా కలెక్షన్స్ అన్ని అందిస్తాడు. నేను పుట్టిందే బాలకృష్ణ సినిమా థియేటర్ లో పుట్టా. ఎప్పుడు? అది ఏ సినిమా చెప్తా? ఏ హాస్పిటల్ పుట్టినా? అది ఏ హాస్పిటల్ కాదు, థియేటర్ లో పుట్టిందే. ఏ సినిమా చూసినప్పుడు పుట్టినా? నేను చెప్తానా, చెప్పు. నరసింహనాయుడు సినిమా థియేటర్ లో పుట్టినా. నరసింహ అప్పటి నుంచి నన్ను అందరూ జై బాలయ్య అంటారు, నన్ను జూనియర్ బాలయ్య అంటారు. కొంతమంది నన్ను బాలు అంటారు, కొంతమంది బాలకృష్ణ అంటారు, కొంతమంది నన్ను మ్యాన్షన్ హౌస్ గా అంటారు. ఎంత అదృష్టం తమ్ముడు ఇది. నేను చేసిన తప్పే అంటే ఏం లేదు, తప్పు తాగడం తప్పు కాదు. ఈ సినిమా డాకు మహారాజ్ చూసిన తర్వాత మ్యాన్షన్ హౌస్ తాగా, జీవితంలో ఫస్ట్ టైం మందు తాగా, తప్పు కాదు. పైగా ప్రతి ఒక్కరు మ్యాన్షన్ హౌస్ తాగే సినిమా చూడాలి. ఒకవేళ ఎవరైనా డ్రింక్ చేయని వాళ్ళు ఉంటే సినిమాకి రండి, ఖచ్చితంగా మీరు కూడా తాగతారంతే. ఈ సంక్రాంతికి అందరూ తాగాలి.